ఇంట్లో ఉంటాయి కదా, ఎంత కోర్టు ఉన్నా ఎంత ఏమున్నా ఫైనల్ ఇస్ పోలీస్. ఎట్లా పంపిస్తావు 5 ఏళ్ళు? ఇసుకే బ్రహ్మాండంగా అమ్ముకుంటువే, ఎవరన్నా వచ్చాడు, నీకు పవర్ ఉండిందా బొద్దు? నీ బుద్ధి అంతగా బాధపడతాను ఎందుకు? 5 ఏళ్ళు ఉండు. చెప్పినాడు మా జగన్ అన్న, చెప్పినాడు. ఏం చెప్పినాడు? 1.5 సంవత్సరం పోయింది, కళ్ళు మూసుకుంటూ 3 ఏళ్ళు అయిపోతుంది అంటారంటే. అసలు జగన్ జరగాల్సిన పని నిన్న ఎలక్షన్లు ఎందుకు? కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఎట్లా జరిగింది ఆయన? అప్పుడే అన్నాడు, ఈ చేత చేస్తే ఈ చేత అనుభవించాలి. లేదు స్వామి, ఈ చేత చేస్తే ఈ చేతనే అనుభవించాలి. నిన్ను తాడిపత్రి నేనైతే లేదు, నేను అంత ఇది కాదు. 73 ఏళ్ళు నాకు ఇంకా ఏంటి చెప్పు? హర్ష అవుతాం లేదు, జవాబు చెప్పాలా తాడిపత్రి జనానికి? ఏం చెప్తారు? వద్దాడు నేనేమన్నా, నీకు ఆర్డర్ ఉంది, మాకు లేవా కోర్టు ఆర్డర్? మాకు లేవా కోర్టు ఆర్డర్లు? వాడు ఇంటికి ఒక్కడే వచ్చినాడు, పోలీసు అంతా చూడరా, నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు అనొద్దు. నీకేమిచ్చింది ఇవ్వద్దా? ఇవ్వచ్చింది నీకు ఇవ్వద్దా? 9 గంటల నుంచి పోలీసు వాళ్ళు ఎందుకంటే పొద్దు రానిలే అని మేము వచ్చినాం. ఇళ్ళలో ఉంటే కూడా పట్టలు పోయారు, మళ్ళీ పోతే మళ్ళీ వస్తుంది. మేము ఎప్పుడు దాచి పెట్టుకోలేదు నీ మాదిరి. నేను గొప్పలు చెప్తాను ఎవరంటే, నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారాయి తీసుకెమ్ముకుంటాను రా. ఇప్పుడు పోలీస్ సెక్యూరిటీ నేను అడిగిండేది కాదు, కోర్టు పోతే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ఇచ్చిన దానివల్ల వాళ్ళు వచ్చి పోతారు. నేను గత 14 నెలలుంటే 2-3 సార్లు పోతే అదే పోలీసులను పావుగా వాడుకొని జేసీ ప్రభాకర్ నన్ను ఇంటి నుండి బయటకు పంపిస్తా వచ్చినాడు. దీనికంతా ఏంది? అతను దమ్ముంటే రా, ఇంకోటి ఏంలే. అతను ధైర్యస్తుడు కదా, అతను ధైర్యస్తుడే కదా. వీళ్ళంతా వ్యవస్థనంతా అడ్డు పెట్టుకోవద్దు. మనం రాత్రిలో మా ముసుగులు వేసుకొని ఇళ్ళ మీద రాళ్ళు వేపియాక మనం ఎవరింటి మీద అంటే వాడి ఇంటి మీద. వాడు మొగోడే కదా, ఒకసారి కావాలంటే టెస్ట్ చేయించుకో, మన మొగోడో కాదో ఇంకోటో. వాడికి చేతనైతే ఎప్పుడు డేట్ ఇచ్చాడో ఇమ్మను. దమ్ముంటే నేను వచ్చేది ఏంది? వాడు ఆడ కూర్చొని నన్ను రమ్మనేది. ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పమను, పంపిండి ఎక్స్ఎమ్మెల్యేను వాళ్ళ ఇంట్లోకి, మీరంతా పోండి అని చెప్పను. వాడు చెప్పినట్లు ఆడతారు తప్ప నేను చెప్పినట్టు పోలీసు అధికారులు ఆపుతుంటే ఇట్లా బార్గెట్లు వేసుకొని నన్ను రోడ్డు మీద నేను కూర్చోవలసిన అవసరం లేదు, నాకు ఉండాల్సిన అవసరం లేదు. నాకు దమ్ము ఉందో లేదో వాడిని నిద్రలో లేపు అడగండి. నేను ఉలిక్కు పడకపోతే కన్నా నాకు దమ్మ లేనట్లే. వాడు ఉలిక్కు పడితే వానికి దమ్ము ఉందో లేదో వానికే తెలుసు. ప్రతిరోజు నా గురించి వాడు మాట్లాడేది, ఉలిక్కు పడేది, రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపేది నాకు తెలుసు. వాడు ఒక ప్రోగ్రాం పెట్టాలంటే పొద్దున్నే పలారం ఉంది, ఇంకోటి ఉంది అని 20 సార్లు ఫోన్ చేయాలా. ఇలాంటి నీచమైన సంస్కృతి నాకు రాదు. చేతనైతే నాకు దొంగ తిరుగుడు మాట్లాడేది రాదు. చేతనైతే వాడు కొట్లాడకొచ్చి నేను కొట్లాడతా, రాకపోతే వాని పని వాడు చేసుకుంటాడు, నా పని నేను చేసుకుంటా. ఇప్పుడు చెప్పవను, పోలీసులు అంతమంది వచ్చినారు కదా, పిలుచుకురాండి, ఏంటి కాడ మడ్డిపల్ల రోడ్లో కూర్చోపెడతారు, ఇంట్లో కూర్చోపెట్టండి, నేనే ఎప్పుడోసారి చూసుకుంటాను. వానికి ఆ ధైర్యం లేదు, ఇంకోటి లేదు. నాకైతే అలాంటి పరిస్థితి ఏమి లేదు. వానికి 74 ఏళ్ళు ఉంది. నేను ఓరుకుంటే 3 ఏళ్ళకి చచ్చిపోతాడు. చచ్చిపోయే వాంతో నేను యుద్ధం చేసి అనవసరంగా వాడు చచ్చే నేను కేసులు పెట్టించుకొని నేను 3 నెలలు 4 నెలల లోపల వండుకునే దానికన్నా జరిగే పరిణామాలు వాడు చచ్చినాక ఒకసారి ఊహించుకోము.